నాగ చైతన్య గారితో ఇది థర్డ్ మూవీ మీకు. జోష్, ఒక లైలా కోసం, తర్వాత ఇది. సో మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా బాగానే ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అలా చాలా గ్యాప్ కూడా ఉంది మిడ్లో ఆబ్వియస్లీ. అలా ఏం లేదు, చైతన్య గారు చాలా కూల్ ఉంటారు. హాయ్, లొకేషన్లో ఉన్నంతసేపు చాలా బాగా మాట్లాడుకుంటాం, ఏదైనా డిస్కషన్ వచ్చినా మాట్లాడుకుంటాం, దట్స్ ఇట్ అంతే. సో నాని గారితో చేసిన భీమిలి కబడ్డీ జట్టు కానివ్వండి, ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే చేస్తారో, మళ్ళీ పిల్ల జమీందార్లో కూడా ఉన్నారు. సో ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే మేబీ సమ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్తో అయితే అవును స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. కానీ పిల్ల జమీందార్ కానీ కెరీర్ స్టార్టింగ్లోనే పడినాయండి. ఓకే, జోష్ ఆడిషన్స్ ద్వారా, జోష్ డిగ్రీలో ఉన్నప్పుడు జోష్ ఆడిషన్స్కి వెళ్ళి జోష్ సెలెక్ట్ అయ్యి జోష్ చేస్తున్న టైంలోనే భీమిలి కబడ్డీ ఆడిషన్ జరుగుతుంటే, భీమిలి ఆడిషన్స్ జరుగుతుందని తెలిసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. సో భీమిలి సెలెక్ట్ అయ్యాను. భీమిలీకి ఉన్న ప్లస్ ఏంటంటే దాంట్లో నేను ఆదిబాబు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. మేము 6 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటాం నాని బాయ్ తోటి. అది ఫుల్ లెంత్ రోల్ ఫిలిం అంతా కూడా. నాని అన్న ఏంటంటే అప్పటికి ఆల్రెడీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, హీరోగా చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి లొకేషన్లో ఎప్పుడు మాట్లాడినా ఫిలిం గురించే మాట్లాడేవాళ్ళు. ఆ షాట్ అలా చేశారు, అలా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఆ క్యారెక్టర్ బాగుంది, ఇది ఇలా అంటే ఆ జర్నీ నాకు లెర్నింగ్ చాలా హెల్ప్ అయింది. ఇమీడియట్గా ఒక లెంత్ ఫిలింలో ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ చాలా హెల్ప్ అవుద్ది కదా, అది నాకు చాలా హెల్ప్ అయింది భీమిలి. అప్పుడు ఇమీడియట్గా పిల్ల జమీందార్ కూడా మంచి హిట్. పిల్ల జమీందార్ కూడా అలానే జర్నీ ఉంటుంది. సో ఫిలిం గురించి, యాక్టింగ్ గురించి నేర్చుకోవడానికి స్కోప్ ఉంది ఆ ఫిలిం 2 ఫిలిమ్స్ వల్ల. నాని అన్న ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినా చాలా బాగా మాట్లాడుకుంటాం, చాలా బాగా ఎన్ని రోజులు అయిపోయింది శివ ఫిలిం చేసి మనం 11 years కదా అన్న, మీరు న్యాచురల్ స్టార్ అయిపోయారన్న ఈ జర్నీలో. ఐఎమ్ వెరీ హ్యాపీ.